హలో మూవీ మేట్స్. థ్రిల్లర్ మూవీస్లలో రకరకాల థ్రిల్లర్స్ ఉంటాయి. అందులో నుంచి ఒక 5 డిఫరెంట్ థ్రిల్లర్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 ది బార్. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ అందరి కోసం అయితే కాదు భయ్య, ప్రో ఆడియన్స్ కోసం. అంటే ఇప్పటికే అన్ని సర్వైవల్ థ్రిల్లర్స్ చూసేసి ఇంకా ఏదైనా కావాలి బ్రో అంటే దీన్ని చూడండి మావా. బిజీగా ఉండే ఒక స్ట్రీట్లో ఒక బార్ ఉంటుంది. సడన్గా స్ట్రీట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఈ బార్లో ఉన్న వాళ్ళకి అసలు బయట ఏం జరుగుతుందో అర్థం కాదు. మరి బయట ఏం జరుగుతుంది? లోపలున్న వాళ్ళు బయటకు వెళ్ళారా చేస్తారు. మరి లోపలున్న వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అనేదే ప్లాట్. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా బ్రో. మరి మూడు ఫ్యామ్తో కలిసి చూడొచ్చు అంటే వైలెన్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో మీ ఇష్టం. మరి ఇది ఏ ఓటీటీలో ఉందంటే ఆన్లైన్లో ఉంది, వెతకండి. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 2 వెన్ ఈవిల్ లాక్స్. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. మీరు ఒక మెంటల్ ఎక్కించే మూవీ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ మూవీని చూడండి. ఈ మూవీ మీరు చూశాక ఏంది మామ గిట్లుంది ఈ మూవీ, రకరకాలుగా ఉంది మాస్టారు అని మీరు అనడం పక్క. ఈ మూవీ అదో రకంగా చాలా వింతగా చాలా డిస్టర్బ్ చేసే సీన్స్ ఉంటాయి మావా. ఒక ఊర్లో ఒక ఇంట్లో ఒక మనిషి లావుగా చాలా వింతగా ఏదో రోగం వచ్చినట్టు ఉంటాడు. వాడిని పట్టుకెళ్ళి ఊరవతల పడేద్దామని వెళ్ళేటప్పుడు వాడు మధ్యలోనే మిస్ అయిపోతాడు. అక్కడి నుండి సినిమా ఎంత భయంకరంగా చూపిస్తారంటే అంత భయంకరంగా చూపిస్తారు. వామ్మో ఇదేం సినిమారా బాబు అని మీరు అనుకోవడం పక్క. మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీకి 9,999 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నువ్వు చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 3 ఒదేలా రైల్వే స్టేషన్. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగు మూవీనే. ఇది ఇప్పుడు రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ దీని సీక్వెల్ పార్ట్ 2 అతి త్వరలో రాబోతుంది మావా. ఈ మూవీలో ఒక ఊర్లో వరుసగా ఒక సైకో పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ అయిన తర్వాత ఆ అమ్మాయిని చంపేస్తూ ఉంటాడు. అదేంటి, ఎందుకలా, వాడి మోటివ్ ఏంటి అనేది ఈ మూవీ ప్లాట్. ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే డ్యూరేషన్ మావా. జస్ట్ 1.5 hour ఉంటుంది. సో అవర్ లీలాగా అలా కంప్లీట్ చేసి పడవచ్చు. హెబ్బా పటేల్ అయితే అబ్బా పటేల్ అనేలా కిరాక్ యాక్టింగ్ చేసింది. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే బోల్డ్ సీన్స్ ఉంటాయి. పిల్లలతో వద్దు కానీ పెద్దవాళ్ళు ఓకే చూస్తే చూడొచ్చు. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 4 గాడ్జిల్లా -1. ఇది ఒక డిజాస్టర్ థ్రిల్లర్ మూవీ. మీరు ఈ టైటిల్ విని ఇదేదో హాలీవుడ్ మూవీలా ఉంటుంది అని అనుకుంటే దోసకాయల్లోని సాంబార్లో కాలేసినట్టే మావా. ఇది ఒక జపనీస్ మూవీ. ఆ క్యారెక్టర్స్తో మనం కనెక్ట్ అవ్వడం వల్ల స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా యూసలేసారు. మీరు ఎవరైనా ఇంతవరకు ఈ తోపు మూవీని చూడకపోతే నా మాట విని చూడండి మావా, చాలా సాటిస్ఫై అవుతారు. ఈ మూవీ థియేటర్లో అయితే కాసుల సునామీ కురిపించింది. అదేంటో తెలియదు కానీ ఇంత మంచి మూవీకి హిందీ, తమిళ్ ఇలా అన్ని ఆడియన్స్లో డబ్బింగ్ చేశారు. కానీ మన తెలుగు వాళ్ళు ఏం అన్యాయం చేశారు మావా, తెలుగులో మాత్రం డబ్బింగ్ చేయలేదు. దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 5 సొసైటీ ఆఫ్ ది స్నో. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. సర్వైవల్ మూవీస్ లిస్ట్లో రీసెంట్గా వచ్చిన బెస్ట్ మూవీ ఏదైనా చెప్పు బ్రో అంటే నేనైతే ఇదే సజెస్ట్ చేస్తా బ్రో. ఇది రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన మూవీ. ఒక రగ్బీ టీం ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు అది క్రాష్ అయి ఒక మంచు ఏరియాలో పడిపోతుంది. మనుషులు ఫ్రీజ్ అయ్యేటటువంటి చలిలో తిండి లేదు, ఎవరు వచ్చి కాపాడే సిచ్యువేషన్ లేదు. మరి వీళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అనేదే ప్లాట్. మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీలో కొన్ని సీన్స్ మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఈ తోపు మూవీని మీరు ఇంతవరకు చూడకపోతే మాత్రం పక్కా చూడండి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ వాణి పొలిషెట్టిసిస్ కామెంట్ పెట్టింది. We love crime thriller genre movies. We watched Midnight Murders yesterday. Thank you for suggesting. Even though it's past years, please do suggest for people like us, movie mates అనే కామెంట్ పెట్టినందుకు ఓకే సిస్ చేస్తూనే ఉంటా. థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్ అండ్ కామెంట్. నెక్స్ట్ సెకండ్ కామెంట్ విజయ్ కుమార్ బ్రో కామెంట్ పెట్టాడు. ఆఫీసర్ మస్ట్ వాచ్ గైస్ అనే మీ ఒపీనియన్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ విజయ్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ యశ్వంత్ బ్రో కామెంట్ పెట్టాడు. బోగన్ విల్లా మూవీ చూసా బ్రో, చాలా బాగుంది, క్లైమాక్స్ ఎక్సలెంట్గా ఉంది బ్రో అనే కామెంట్ పెట్టినందుకు
థ్యాంక్స్ యశ్వంత్ బ్రో. నేను ప్రీవియస్గా సజెస్ట్ చేసిన మూవీస్లలో సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది చెండాలంగా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అట్లనే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.